ఎక్స్కర్షన్ లేదు ఏం లేదు, మీ కూడా అన్నలకి వెళ్ళిపోయింది, అడవులకి వెళ్ళిపోయింది అన్నాడు. అన్నలకు పోయింది, అడవులకి వెళ్ళిపోయింది, ఇక రాడు, అయిపోయింది మీ పని, ఆశోలిపోరని చెప్పింది. అయితే అమ్మ కొంచెం బాధపడుతుంది కదా. అమ్మ కళ్ళని తీసుకుంటుంటే బాబు ఒకటి మాట అన్నాడు, ఎక్కడికి పోయినా వెళ్ళెత్తేవా, మా వాడు ఏం చేసినా మంచి చేస్తాడు, మంచి పేరు తెచ్చే పని చేస్తాడు తప్ప తప్పు చేయడు. పోతే పోయిన దేశం కొరకు, సమాజ మార్పు కొరకు వైండము. ఆనాడు మా అన్న వైండు సాయుధ పోరాటంలోని అదే పద్ధతిలో వాడు వైండొచ్చు, తప్పేం లేదు దాంట్లో. దాని ఉంటే ఒకటి అట్లా వైండు పోతున్నది, వాడి ముఖం మార్చుకొని వెళ్ళిపోయాడు. ఇదంతా స్ఫూర్తిని ఇచ్చింది మాకు. ఆ స్ఫూర్తి మళ్ళీ నేను తెలంగాణ ఉద్యమానికి పోవడానికి ఉపయోగపడింది. తెలంగాణ ఉద్యమానికి పోయినాం, ఇంతనే పోలే, నేనేదో ఎమ్మెల్యే అవుతా మంత్రి అవుతా అనుకుని పోలే. అన్నాడు తెలంగాణ తెచ్చుకోవాలి, గోదావరి నీళ్ళు తెచ్చుకోవాలి, మళ్ళీ మన పొలాలను పచ్చగా వండించుకోవాలని కార్యక్రమం నేను చెప్పిపోయిన అందరికి. బావి దగ్గర మన వాళ్ళు అందరి చుట్టూ మీటింగ్ పెట్టి, ఇక నేను వ్యవసాయం చేయాలా, భూమాతకి ఎన్ని పొక్కలు వేసినా ఉపయోగం లేదు, నీళ్లు రావు, పాలు లేని తల్లి దగ్గర పాలు చిక్కితే ఎట్లా రావో, భూమికి పొక్కలేసినా నీళ్ళు రావు, గోదావరి వస్తే తప్ప మన వ్యవసాయం బాగుపడదు, గోదావరి రావాలంటే తెలంగాణ వస్తే తప్ప గోదావరి మనకు రాదు. అందుకే తెలంగాణ కొరకు కేసీఆర్ పార్టీ పెడుతున్నాడు. చంద్రశేఖరరావు అప్పుడు కేసీఆర్ అని లేదు, సిద్దిపేట ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారు పార్టీ పెడతానన్నాడు. కలిసి వచ్చిన నేను ఇక పోయి తెలంగాణ కొరకు పోతా, మళ్ళీ ఇటు రాను,